ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనం. ఈ ఉదయ కాల సమయంలో ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి నీ కొందనములు. ప్రభా, నీ ప్రజలైన వారు సమయాన్ని గుర్తెరగడానికి సహాయపడుతారు. వారి పనులు త్వరగా ముగించుకొని నీ సన్నిధికి రాగలుగుడి కొరకై మీరే మీ సహాయం వారికి దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పి ప్రతి వారు తమ సొంత కార్యములు చూసుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములు చూడని నీ లేఖనాలు సెలవిస్తాం. మేము మా సొంత కార్యములు చూసుకున్నట్లో ప్రభా బిజీగా ఉన్నాం. కనికరించి వాటి నుంచి విడిపించి నీ సన్నిధిని వెతుకున్నట్లుగా, నీ సన్నిధిలో సాగిలిపోయినట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడి వచ్చిన వారి కొరకే నీ కొందనములు, రావలసిన వారి కొరకు, మార్గ మధ్య ఉన్న వారి కొరకు, నీ చిత్తమైన వారి కొరకే ప్రార్థన చేస్తాం. బాబా, మేము ఏదైనా మేలు పొందడి కొరకై మీ పరసమందన సింహాసనం నుంచి మా కొరకై మీ మాటలు వినిపింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తూ ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ప్రాముఖ్యంగా ఆయా శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బందిగా ఉన్నవారు, వెళ్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేపాల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఎంతో కఠినమైనటువంటి ప్రభా మరి సమస్యల్లో ప్రభా మరి బాధ, కష్టం, వేదనలో ఉన్నారు. జ్ఞాపకం చేసుకుని అనుకునేటువంటి ఆ ఆపదను బట్టి ఎంతోమంది ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు, నిరాశ్రయులయ్యారు. ప్రభా మరి అందరి జ్ఞాపకం చేసుకున్నాండి, వారిని ఆదరిస్తారండి. వారి భారమును మరి మీ మీద మోపుతుండగా మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తామని. ఎంతోమంది ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి స్థితి కలిగినటువంటి వారిగా ఉన్నారు. అనుకున్నటువంటి ఆపద నుంచి తప్పించబడిన వారిని జ్ఞాపకం చేసుకునండి, వారిని కూడా ఆదరిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మరలా అటువంటి ఆపద, అపాయము ఆ యొక్క స్థలాల్లో కలగకుండా మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. అహరోన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి ప్రయాణంలో మీ సహాయం దయచేసారు, క్షేమంగా బెంగళూరు నడిపించారు. మీ కొందనములు. మోషే గారు బావమతి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఆయన కూడా యాక్సిడెంట్ కాకుండా వెళ్ళినప్పటికీ ప్రభా గూడు భాగంలో ఆపరేషన్ జరిగింది. ప్రభా, సహాయపడుతారని కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారని బిడ్డలు వెళ్ళారు, ఆదరించుడి కొరకే వారికి సహాయం దయచేస్తారండి. వారు ఆదరించి తిరిగి వచ్చే సమయాలు కూడా దేవునికరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాండి. అలాగూ శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది కూడా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రాముఖ్యంగా సుందరరాంకుల్ని మీరు పిలుచుకున్నారు. నరులారా తిరిగి రండి అని నువ్వు సెలవిస్తూ ఉన్నావు. అతడు సేవ చేయడంలో సంపూర్ణమైనప్పుడు ఆయన తన ఇంటికి వెళ్ళని నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాడు. ప్రభా, నీ దాసుడు ఈ భూమి మీద నీ కొరకు ఎంతో ప్రయాసపడినాడు. ఎన్నో ఆత్మలు క్షేమార్థమై మరి రక్షణార్థమై మరి ఆయన పడిన ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీకు వందనాలు ప్రభా. మరి భూమి మీద సేవ చేయడంలో సంపూర్ణమైనప్పుడు నీ దగ్గర ఉన్నట్టు కొరకే నీ విశ్రాంతిలో మనోహరమైన స్థలంలో ఉన్నటి కొరకే వారిని పిలుచుకున్న నీ ప్రేమంతటి బట్టి నీకు విడువబడిన ప్రభా మరి కుమారుడు కుటుంబము, కుమార్తెల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభా, మరి వారిని ఆదరిస్తారండి. భూస్థాపన కార్యక్రమంలో వారికి సహాయపడుతారండి. బంధువులు, రక్త సంబంధులు, ప్రభా మరి స్నేహితులు, ప్రభా మరి దైవ సేవకులైనటువంటి వారు భూస్థాపన కొరకు వెళ్తుండగా వారు కూడా సహాయం దయచేస్తారండి. మార్గ మధ్యలో మీరు తోడేయండి. కొంచెం ప్రతికి నష్టం ఆపదని తప్పించుతారని మీ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతుంది. నీ దాసుడు ఓబేది గారు, మరి హానోక్ బ్రదర్, ఇట్లాంటి వారు వెళ్తుండగా మీరే సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుడి పాలు జ్ఞాపకం చేసుకునండి. బాధ్యతల్లో మీరు ఆయనకు సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇలాగూ ప్రభా మరి మేము ప్రార్థించక పూర్వం ప్రాముఖ్యమైన అక్కర్లో ఉన్న వారి కొరకు ఎదుటి సాగిలిపడుతుండగా మీరే సహాయపడుతారండి. ప్రభా, ఆరంభించే ముగింపు వరకు మీరు సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము, ప్రభా మరి వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారండి. ఏమి పాడాలో కూడా తెలియపరుస్తారండి. ఏదో మాకు వచ్చి కనుక అలవాటు కనుక అనేది కాకుండా ప్రభా నీ యొక్క పరసమందన సింహాసనం నుంచి ప్రభా నీ యొక్క నడిపింపు ద్వారా ప్రభా మేము ఈ కార్యములు చేయటి కొరకే సహాయపడు. ఈ పని బహు గొప్పది ప్రభా, ఈ గొప్ప పని చేయటి కొరకై మీరే సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ప్రభు చెప్పిస్తాడు. ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీ నమ్మకత్వాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటల్లో 6. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచిన నా సహవాసిగా నీవు ఉండగా నేను భయపడను, నా సహవాసిగా నీవు ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను, మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి డను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనివి, మహిమైశ్వర్యము, మహిమానందము మారనిది నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను, నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను.
ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి భయపడను. అనుభవమిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెను కంజవేయక పశ్చాత్తాపపడి అడుగు. పడిపోయిన వెను కంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పాట సంఖ్య 635, పాత పుస్తకం 622. 635, 622. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. నిదురా మేల్కొనేడి వేలాయెను,
నిద్రించిన శత్రు విజృంభించును. నిదురా మెల్కొనేడి వేలాయెను. నిద్రించిన శత్రు విజృంభించును. భద్రము మేల్కొని సేవింపుము. భద్రము మేల్కొని సేవింపుము. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొత్తిన యేసు ప్రభు. కీడులెన్నో చేసి చెడిపోతిమి, పాడేను మొత్తిన యేసు ప్రభు. నీడావలే అంటి వెంటాడెను. నీడావలే అంటి వెంటాడెను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని పను. దేవునికే ఇలా లోబడుచు కావించుమో పనులు యేసునకై. దేవునికే ఇలా లోబడుచు కావించుమో పనులు యేసునకై. సేవింతుమో ప్రభుని చిత్తముతో. సేవింతుమో ప్రభుని చిత్తముతో. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని పను. ఏలా ముఖములింక నేలా మోపి కాలయాపన చేతు రెందుకయ్యా. ఏలా ముఖములింక నేలా మోపి కాలయాపన చేతు రెందుకయ్యా. కాల విలువనెరిగి సాగిరండి. కాల విలువనెరిగి సాగిరండి. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని నో. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. సాగిపోవుడంచు సెలవిచ్చెను, ఆగిపోవుట ఎలా సోదారుడా. సాగిపోవుడంచు సెలవిచ్చెను, ఆగిపోవుట ఎలా సోదారుడా. సాగరము చూడు పాయాలాయే. సాగరము చూడు. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను.
నేనే భయపడ కూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను. నేనే భయపడ కూడా నేను తన వాగ్దానములన్నీ నెరవేర్చెను. కను పాపవలె మనల కాపాడేను. కను పాపవలె మనల కాపాడేను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారి సోదారుడా, పరిశుద్ధ పిల్పులో పాల్పొందినా పరిశుద్ధ సోదారి సోదారుడా, పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని పను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. హల్లెలూయా పల్ల విని పాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదము. హల్లెలూయా పల్ల విని పాడుచు ఎల్లా జనుల కిలలో చాటేదము. వల్లాభుండు యేసు వచ్చుచుండే, వల్లాభుండు యేసు వచ్చుచుండే. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని సేవింపను. పాట సంఖ్య 601, పాదపుస్తకం 590. 601, 590. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను. ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. విలపింతువా నెహెమ్యా వలె, విలపింతువా ఎజ్రా వలె, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో
పడిపోయిన ప్రభునే ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభునే ఇంటిని గూర్చి విలపింతువా. అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్. అగ్నిచే కాల్చబడిన గుమ్మంబులన్ పడిపోయిన ప్రాకారమున్. పునర్నిర్మించి నిందను తొలగించెదమా. పునర్నిర్మించి నిందను తొలగించెదమా. ప్రభుహస్తంబు తోడుండగన్ విలపింతువా. నెహెమ్యా వలె విలపింతువా. ఎజ్రా వలె కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ కలిగించు ఐక్యతతో. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మ కలిగించు ఐక్యతతో. ఒకనినొకడు క్షమించి సాయించుచు. ఒకనినొకడు సాయించి క్షమించుచు ప్రభు ప్రత్యక్షత పొందేదమా. విలపింతువా. నెహెమ్యా వలె విలపింతువా. ఎజ్రా వలె కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని గూర్చి విలపింతువా. నెహెమ్యా వలె హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. నెహెమ్యా వలె హృదయంబులు చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేత ఆయుధము పట్టుకొని. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా. నెహెమ్యా వలె విలపింతువా. ఎజ్రా వలె కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. పంతొమ్మిదో వచనాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇదే భాగాన్ని మరల మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 83వ పేజీ. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం.
ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాని కొరకై నీకు వందనం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనం. పాటల ద్వారా నీ నామాన్ని కీర్తించే భాగ్యం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తాం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. మేము ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారండి. మీ సహాయము మాకు అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ నీ కృప మమ్మల్ని అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి మీ లేఖలను విడుదల చేస్తారమ్మా. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని ఏం చేస్తా ఉన్నాను? గ్రహిస్తూ ఉన్నాను. ప్రేమింటి వారులారా, గ్రహింపు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన జీవితంలో మనము గ్రహింపు కలిగిన వాడిగా ఉండాలి. ఎవరి గురించి? యేసుప్రభు వారు తన శిష్యులైన వారిని అడిగారు, అయ్యా నేను ఎవరని చెప్పుకుంటా ఉన్నారు లోకం? కొందరు ఏలియా అన్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడు అన్నారు. ఇలాగూ వారికి ఏమి లేదు, గ్రహింపు లేదు. ఎవరికి ఉంది గ్రహింపు? పేతురుకు ఉంది. ఏమన్నాడు ఆయన? నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు. ఇప్పుడు ఆయన ఆ గ్రహింపును బట్టి దేవుడు ఆయన ఏం చేశాడు? మెచ్చుకున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమింటి వారులారా, ఆ స్త్రీ ఏం చేస్తూ ఉంది? గ్రహిస్తూ ఉంది. మన జీవితంలో దేవుణ్ణి ఏం చేయాలి? ఆయన ఎట్లాంటి వాడు అనే దానిని మనం ఏం చేయాలా? గ్రహించాలి. దేవుడు ఈ గ్రహింపు కొరకై చాలా పర్యాయములు పరిశుద్ధ గ్రంథములో చెప్పినాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. కాన్ఫరెన్స్లో ఉన్నవారు మ్యూట్లో పెట్టుకోండి, సౌండ్ వచ్చేస్తాం. ఫ్యాన్ సౌండ్ ఏదో అది సౌండ్ వచ్చేస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు సత్యమును మీరు నిత్యము వినుచుందురు కానీ ఏం చేయట్లేదు. ఆవిడ ఎంత శ్రేష్టమైందో చూడండి. ఎంతసేపు మాట్లాడాడు దేవుడు ఆమెతో? మనతో దేవుడు ఎంతకాలం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు? ఒకవేళ సమరయ స్త్రీని ఒక పక్కన పెట్టి మనలో ఒక పక్కన పెట్టుకున్నాం అనుకో, మనకేం లేదు. సమరయ స్త్రీకి ఉన్నంత గ్రహింపు ఆమెతో దేవుడు మాట్లాడింది బహు కొద్ది సమయం. ఎక్కువ సమయం తక్కువ సమయమా? మనతో పోల్చుకుంటే అసలు ఆమెతో మాట్లాడింది అది లెక్కే కాదు. ఎందుకంటే మనము సహోదరులకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థనాకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆరాధన వర్తమానంలో మాట్లాడుతూ ఉన్నాడు, బల వర్తమానంలో మాట్లాడుతూ ఉన్నాడు, పుట్టినరోజు వర్తమానంలో మాట్లాడుతూ ఉన్నాడు, పెళ్లి రోజు వర్తమానంలో మాట్లాడుతూ ఉన్నాడు, పెళ్లిలో మాట్లాడుతూ ఉన్నాడు, చనిపోయినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్నీ మాట్లాడుతున్నా లేదా? ఏమని చెప్తా ఉంది యెషయా గ్రంథం 6:9? అయితే మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహం. మన జీవితంలో నిత్యము వింటూ ఉన్నాం. ఏంటి ఉపయోగం? ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం చూస్తే ఆమె గ్రహింపు ఎంత శ్రేష్టమైనదో కదా. కొద్దిసేపే మాట్లాడాడు ఆయన. ఎంతసేపు మాట్లాడాడు? రక్షకుడు కొద్దిసేపే మాట్లాడాడు ఆమెతో. కానీ ఆమె అంటా ఉంది, నువ్వు ప్రవక్తవని నేనేం చేస్తూ ఉన్నాను? అక్కడితో ఆగిపోయిందా? ఆమె గ్రహింపు అక్కడితో ఆగిపోయిందా?
అక్కడ ఆగిపోలే. ఆయన మంది నేను చేసిన వాడిని నాతో చెప్పిన ఈయన చూడు, ఈయన ఎవరు, ఎక్కడికి వెళ్ళిపోయింది, ప్రవక్త దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది. క్రీస్తు అంటే ఏంటిదని అర్థం, పంపబడినవాడు, అభిషక్తుడు కదా. ఆయన ఈ లోకానికి వచ్చాడని ఆమె ఏం చేసింది, గ్రహించింది. నీవు నేను నిత్యము వింటా ఉన్నాం, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కానీ మనకేం లేదు. అందుకే ఇంకా ముందుకు పోతే అంటారు, వారు కన్నులుండి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి 6 చెవులు ఏం చేసినాడు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు, ప్రార్థన చేయబోతా ఉన్నా. ప్రభువా, సమరయ స్త్రీకున్న గ్రహింపు నాకు ఉందా లేదా, ఉందా లేదా. వారు నిత్యము వినుచుందరు కానీ ఏం చేయరు, గ్రహింపు. ఆ స్త్రీకున్న గ్రహింపు లేదు నాకు. కొద్ది సమయమే నువ్వు ఆమెతో ఏం చేశావు, సంభాషించావు కదా. ఆయన శిష్యులు ఊర్లోకి వెళ్ళారు రొట్టెలు లేవడానికి. ఊళ్ళో నుంచి బయటకు ఊరు వెళ్ళిపోక రావడానికి ఎంత టైం పడుతుంది ఈ దినాల్లో. ఈ దినాల్లో కదా, అప్పుడు పట్టణాలు కాదు కదా, ఊరే, ఎంతోసేపు పట్టదు. ఇప్పుడు మాట్లాడతానే వచ్చేసారు అంటే ఎంతోసేపు కాదు, కొన్ని మాటలు అయిపోయిన తర్వాత రాలా. వారు వచ్చేసరికి ఆయన ఇంకా స్త్రీతో ఏం చేస్తూ ఉన్నాడు, ఎంతోసేపు మాట్లాడలా. ఆమె మాట్లాడకపోయినప్పటికీ ఆమె ఏం చేసిందంటే గ్రహించింది. మొదట ఏం గ్రహించింది, అయ్యా నువ్వు ప్రవక్త. తర్వాత ఏమని గ్రహించింది, నేను చేసినవని నాతో చెప్పి చూడిన క్రీస్తు, ఆయన ఎవరు, పంపబడినవాడు, నిత్యజీవించేటువంటి దేవుడు, రక్షకుడు. ఆమె గ్రహించినటువంటి గ్రహింపు ఎంత శ్రేష్టమైనది. నేను ఆ జీవితంలో ఎంతకాలం ఉన్నా ఏం చేయట్లే, భౌతికమైన విషయాలకు గ్రహింపు ఉంటుంది. దాని గురించి నీకేం చెప్పక్కరలా, దానికి ఎంత గ్రహింపు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తను అపహసించరని ఏం చేశాడు ఈయన, ఏం గ్రహించాడు, రక్షకుడిని గురించి గ్రహింపలేదు దీనికి. వారు ఏమన్నారు, యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దేశంలో ఆయన నక్షత్రం చూచి మేమేం చేసాం, ఆయనను పూజింపవచ్చాం, ఆరాధింపవచ్చాం, మహిమపరచవచ్చామని చెప్పారు. చెప్తే ఏం చేశాడు ఆయన, చెప్పాలి, ఏం చేశాడు. రక్షకుని గురించి ఆయనకి ఏ గ్రహింపు లేదు. రక్షకుని గురించి ఏ గ్రహింపు లేదు. దేని గురించి ఉంది గ్రహింపు, ఆయన సింహాసనం కొరకు. మళ్ళీ ఆయన ఎదిగితే ఆయన సింహాసనానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని 2 సంవత్సరాలకు లోబడిన పిల్లలందరినీ ఏం చేశాడు ఆయన, ఏ గ్రహింపు ఉంది. అయ్యో ఎంత శ్రేష్టమైన మాట కదా. దూతలు గొల్లలకు చెప్పారు, జ్ఞానులు హేరోదుకు చెప్పారు, ఏమని, యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను పూజింప వచ్చితమే. మరి ఇంత శ్రేష్టమైన మాటకు ఆయన గ్రహింపు ఉందా, లేదు. ఆయనకు రక్షకుని గురించిన గ్రహింపు లేదు. మనం కూడా అంతే, వారు నిత్యం వినుచుందురు కానీ ఏం చేయరు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా, సమరయ స్త్రీకి ఉన్న గ్రహింపు. మనము పనికిరాని వాటిని గ్రహిస్తూ ఉన్నాం. ఆ స్త్రీ ఎంత శ్రేష్టమైనదో ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకయ్యా ఒక అధ్యాయంలో రాయబడిందంటే ఆమె గ్రహింపు కలిగిందిగా ఉంది. నువ్వు ఎంతకాలం నుంచి వస్తా ఉన్నావు దేవుని సన్నిధికి, గ్రహింపేది నీకు. ఆయన కార్యములందు గ్రహింపేది, ఆయన ఆశ్చర్య కార్యములందు గ్రహింపేది, ఆయన రక్షణ కార్యములందు గ్రహింపేది, అసలు నీ పట్ల ఆయన ఉద్దేశము ఏమైందో గ్రహింపేది ఉందా. వారు నిత్యము వినుచుందరు కానీ ఏం చేయరు, గ్రహించరు.
ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయ కాల సమయంలో నేను ఏంటయ్యా చేయవలసిందంటే మనము గ్రహింపులోనికి రావాలా. ఎక్కడ రావాలా? ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, సమరయ స్త్రీకి ఉన్నంత గ్రహింపు నాకేం చేయాలి? నువ్వు అనుగ్రహించు. ఆమె ప్రవక్తని గ్రహించింది. ఆమె ఏం చేసింది? రక్షకుడిని గ్రహించింది. మన జీవితంలో గ్రహింపు లేదు. ఏ రోజు రక్షకుని గురించినటువంటి గ్రహింపు ఏమీ లేనివాడిగా ఉన్నాడు. రక్షకుని గురించి గ్రహింపు లేదు. రాజాది రాజు గురించి ఆయనకి ఏ గ్రహింపు లేదు. అయ్యో, జ్ఞానులు కదా వాళ్ళు, ఎంత శ్రేష్టమైన సంగతి చూచారు అనేటువంటి గ్రహింపు లేదు. ఆయనకున్న గ్రహింపు అంతా ఏంటి? ఆయన సింహాసనం అంతే, నీకు అంతే. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా రేపు, ఇదే గ్రహింపు తప్ప ఆయన కొరకాయ నీకు గ్రహింపు లేదు. లేదా ఆయన నీ విషయమై ఏ తలంపు కలిగి ఉన్నాడో గ్రహింపు లేదు. అది గ్రహిస్తే నీకు కలవరం ఉండదు, అది గ్రహిస్తే నీకు బాధ ఉండదు, అది గ్రహిస్తే నీకు భారం ఉండదు. ఆయన అన్నాడు కదా, మీ చింత యావత్తా ఆయన మీద వెయ్యం, నీ భారం అంతా నా మీద మోపం. ఎందుకంటే మనకేం లేదు, గ్రహింపు లేదు, ఏం లేదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నేను దేవుని సన్నిధికి చేరి వచ్చాము, మంచిదే. అయితే గ్రహింపు కలిగిన వారికి ఉన్నామా? ఇప్పుడు నీ ప్రార్థన ఏంటంటే, ప్రభా, సమరయ స్త్రీ కూడా అంత గ్రహింపు, ఆమె గ్రహింపు ఆగిపోలేదు. ఆమె గ్రహింపు రక్షకుని వరకు సాగింది. ప్రవక్త అని చెప్పి మొదట ఒకవేళ ఆమె మనలాంటిదే కావచ్చు. ఎందుకంటే ఆమెకి ఏమి తలంపు ఉందంటే, అయ్యా, యూదులు సమరయులతో ఏం చేయరు, సాంగత్యం చేయరు. ఇప్పుడు అట్లాంటి తలంపుతో ఉన్న ఆవిడ అక్కడ ఆగిపోయిందా? ఆగిపోలే. ఆమె గ్రహింపు నువ్వు చూడగలిగితే దేవుడు ఆమెతో సంభాషిస్తూ ఉన్నాడు. ఆమె సంగతులన్నీ ఆమెకు చెప్తా ఉన్నాడు. నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమై చెప్పావు. ఇప్పుడు ఆమె ఏమంటా ఉంది? నువ్వు ప్రవక్తవయ్యా. మరి ఇంకా కొంచెం మాట్లాడాడు. ఇంకా కొంచెం మాట్లాడితే ఆమె రక్షకుడిని గ్రహించింది. నీతో ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు? ఒకసారి 2 సార్లు నేను తలస్తా ఉన్నాను. అసలు సమరయ స్త్రీతో మాట్లాడిన మాటలన్నీ నాతో నీతో మాట్లాడిన మాటలేని దేవుడు. సమరయ స్త్రీకి ఆవిడ పరిశుద్ధ గ్రంథం ఉందా? లేదు. పాత నిబంధన కొత్త నిబంధన వచ్చేసి ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రతిదినం మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చదివినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వారు నిత్యము వినుచుందురు కానీ ఏం చేయరు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీకు ఆయన గురించి ఎంత గ్రహింపు ఉంది? ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చిన నీవు ఏంటి? ఆయన ప్రభా, సమరయ స్త్రీకి ఉన్నంత గ్రహింపు. ఏ రోజు అంటే గ్రహింపు కాదు. ఏ రోజు తన సింహాసనం గురించి వరకే గ్రహింపు, దాని కొరకై ఏమి చేయాలనే గ్రహింపు. ఆ వయసు ఎంత, ఆ కాలమానం ఎంత, అవన్నీ తెలుసుకుని ఏం చేశాడు ఆయన? చిన్నబిడ్డ రామాలో అంగలార్పు. ఆ గ్రహింపు కాదు. ఏ గ్రహింపు ఉండాలా? ఏ గ్రహింపు? ఆయనను గూర్చిన గ్రహింపు. సమరయ స్త్రీ ఒక శ్రేష్టమైన పాఠమును మనకు నేర్పుతూ ఉంది. ఆమె యొక్క ఆ తల్లి ఎంత శ్రేష్టమైన పాఠం అంటే, ఆమె ఆరంభం అలాగనే ఉంది. ఆరంభము, ఆమె ముగింపు ఎంత శ్రేష్టమైనదిగా ఉందంటే, ఆమె రక్షకుడని ఏం చేసింది? మరి మనం ఎక్కడ గ్రహించామని చెప్పు. ఆమె లాంటి గ్రహింపు మనకుందా? ఆమె రక్షకుడిని గ్రహించింది. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ కాల సమయంలో నేను గ్రహింపు కలిగిన వారంగా, మొదటిది ఎటువంటి గ్రహింపు? ఆయన రక్షకుడు. ఎవరికి తెలియదు ఈ మాట? ఎంతమంది ఉన్నారో తెలియదు ఎంతమంది ఉంటుంది. కానీ ఆ తల్లికి తెలుసు. ఏం తెలుసు? ఆయన రక్షకుడు, ఆయన ప్రవక్త. ఆమె గ్రహింపుడు మనం చూడగలిగితే ఆమెకి ఇంకేం తెలుసు?
ఆమె గ్రహింపు ఎంతవరకు ఉందంటే ఇప్పుడు ఊరి వారందరినీ ఎక్కడ నడిపిస్తూ ఉంది? ఆమె గ్రహింపు మంచిదో చెడ్డ చెప్పాలా? ఆమె గ్రహింపు ఎంత ఉన్నతమైంది చెప్పాలా? ఎక్కడ నడిపిస్తుంది ఊరి వారందరినీ? రక్షకుని చెంతకు నడిపిస్తూ ఉంది. అయ్యా రండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అమ్మా నువ్వు చెప్పినందుకు కాదు, మేము విని ఏం చేశాం? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. నీకు గ్రహింపు ఉంటే ఏం చేస్తావు? తీసుకొస్తావు, తిప్పుతావు జనాలు. ఎంతసేపు భౌతికమైన గ్రహింపే. ఏమైపోద్దో రేపు పొద్దున్న. నీ గురించి ఒక ఆలోచన ఉంది ఆయనకి, నీ గురించి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది ఆయనకు. నువ్వు ఎరగాల. సమరయ స్త్రీ ఎరిగినటువంటిగా కనబడుతూ ఉంది. సమరయ స్త్రీ గ్రహించినట్టుగా కనబడుతూ ఉంది. ఆమె అంటది, నువ్వు ప్రవక్తవని గ్రహిస్తూ ఉన్నాను, అంతేకాదు నువ్వెవరు? క్రీస్తు అని గ్రహిస్తూ ఉన్నాను. ఇంకెవరు? అయ్యా ఆయన రక్షిస్తాడు నేను, అందుకనే ఊరు వారందరినీ ఎక్కడ తీసుకెళ్తా ఉంది? నీకు నాకు ఇటువంటి గ్రహింపు ఉంటే ఎంత బాగున్నావు. హేరోదు వంటి గ్రహింపు ఉంది మనకు. అన్నీ కాలమానంతో సహా ఏం చేస్తాం కదా. ఉదాహరణకు ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, తేదీ మర్చిపోతామా? తేదీ, సమయం మర్చిపోతామా? సందర్భం మర్చిపోతామా? వాటిని గురించినటువంటి గ్రహింపు నీకు ఎంత చక్కగా ఉంటుందో దేవుని గురించిన గ్రహింపు లేదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన నీవు నేను కూడా గ్రహింపు కలిగిన వారముగా. ఎట్లాంటి గ్రహింపు? సమరయిస్తే 3 సంగతులు ఉన్నాయి ఆమె దగ్గర. మొదటిది ఆమె ఏమంటా ఉంది? అయ్యా నువ్వు ప్రవక్త. రెండోది ఏమంటా ఉంది? ఆయన క్రీస్తు. మూడోది ఏమంటా ఉంది? మీరు రండి, ఆయన చూపిస్తాను మీకు, నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను చూడండి క్రీస్తు, చూడండి వచ్చి. ఆమె గ్రహింపు అంత బాగుంది. కొద్ది సమయం మాట్లాడితే. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీతో ఎంత సమయం మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఒకవేళ కూర్చుని లెక్క పెడితే నీ ఊహకు అందదు అన్నిసార్లు దేవుడు నీతో వాక్యం ద్వారా, బైబిల్ చదువుకునే ద్వారా, ఇతరులతో సంభాషించడం ద్వారా, లేకపోతే వాక్యము ఆయా చోట్లకు వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన కోడికల ద్వారా దేవుడు నీతో పలు పర్యాయములు మాట్లాడతావు. కానీ అందుకే అన్నాడు, వారు నిత్యము వినుచుందురు కానీ ఏం చేయరు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో నీ గ్రహింపు లేకపోతే ఎట్లాగూ? దేని గురించి గ్రహింపు ఉంటే మంచిది? దేని గురించి గ్రహింపు ఉంటే మంచిది? చూడండి, కొన్నిసార్లు దేవుడు చెప్పాడు, మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులైన వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు ప్రభునందు ప్రేమింటి వారులారా. దేని గురించి చెప్పాడు? పులిసిన పిండి గురించి చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, అదే అధ్యాయము 5వ వచనం, 16:5. ఆయన శిష్యులు ఆ దగ్గరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకునుడి, పరిసయ్యులు సద్దుకయ్యులని వారు పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడుని. ప్రభునందు ప్రేమింటి వారులారా, గ్రహింపు పొందేలకి ఎవరికి? శిష్యులైన వారికి. వారు ఏమర్చిపోయారు? దేని మీద ఉంది వారి గ్రహింపు? దేని మీద ఉందో ఆలోచన? దేని మీద ఉంది వారి తలంపు? దేనికోసమో వారు ఆలోచన చేస్తూ ఉన్నారు? రొట్టెలు. దేని గురించి? ఇప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా పరిసయ్యులు సద్దుకయ్యులని వారు పులిసిన పిండిని గుచ్చి మీరేం చేయాలా? వారికి గ్రహింపు లేదు, రొట్టెలే. అందుకే మళ్ళా ఆయన చెప్పాడు, చదవండి ఇంక ముందుకు, 7వ వచనం. కాగా వారు మనం రొట్టెలు తేనందును కదా ఈ మాటలు చెప్పునని తమలో తమ ఆలోచించుకొని చుండ్రి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా,
మీరు ఎందుకు రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? గ్రహింపు లేదు వాళ్ళకి. మనకు గ్రహింపు లేదు. మన దేవుడు ఎట్లాంటి వాడినే గ్రహింపు లేదు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచారు? ఎన్ని ఎన్ని మిగిలినాయి? 7 రొట్టెలు చిన్న చేపలు ఎంతమందికి పంచారు? ఎన్ని మిగిలినాయి? మిగలేదా? మిగిలినాయి. గ్రహింపు లేదు వీళ్ళకు. ఎవరెళ్ళు? శిష్యులు. మనం కూడా అంతే. వస్తున్నాం, ప్రతిరోజు వస్తున్నాం, వినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే. గ్రహింపు లేదు. బోధకుడు ఏం చెప్పాడు? పాస్టర్ ఏం చెప్పాడు? ఆయన చెప్పిన సంగతులు అట్లాగా ఉన్నవా లేవా? ఆయన సరైన రీతిగానే బోధిస్తూ ఉన్నాడా? ఏదో వచ్చాం, ఆయన అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఏం చేస్తాం కదా. ఒకసారి ఈ కలవరి ప్రేమధర అనే పుస్తకం చదువుతూ ఉంటే ఒక సన్నివేశం రాశాడు ఒక ఆయన. ఏమి రాసినాడంటే, చాకలో ఆయన బట్టలు శుభ్రం చేయడానికి చెరుగుపోయాడు. చెరుగుపోయిన తర్వాత ఆయన చేసే పని ఏంటి? ఆ కొమ్ములో ఉడకబెట్టి ఉడకబెట్టిన ఏం చేస్తాడు? బండకేసి బోత్తా ఉంటాడు. బండకేసి బోత్తా ఉంటే ఇప్పుడు ఆ బండ కింద బండ ఎక్కడ వేస్తాడు? బండ ఎక్కడ వేస్తాడండి? చెరువులో ఎక్కడ వేస్తాడు? బండ ఎక్కతాడు తెలుసా? బట్టలు ఎక్కడ వేస్తాడు? బట్టలు ఎక్కడ ఆరేస్తాడు? తీగ మారేస్తాడా? బట్టలు ఎండలో ఆరేస్తాడు. ఎక్కడ ఆరేస్తాడు? బండి ఎక్కడ వేస్తాడు? నీడలో వేస్తాడు. అదవుతుందా? ఉతికేటప్పుడు ఏముండకూడదు ఆయనకి? నీడ ఉండదు వద్దా? ఏ చెట్టు నీడనో ఎక్కడో వేసుకుంటాడు. ఎందుకంటే పని అంత బట్టలు ఎండడానికి ఎండ కావాలి, కానీ ఆయనకి ఏం తగలకూడదు. నీడలో వేస్తారన్నమాట బండ. మీరు ఎప్పుడైనా చూడండి. అలా ఇల్లు చేతం కాదు, మరి చూస్తుండాలి. ఏం చేయాలా? చూస్తుండాలి, గ్రహిస్తూ ఉండాలి. మనకేం ఉపయోగపడతాయని. అదవుతుందా? ఏం చేసినా ఏం చేయాలి? మనకేమైనా ఉపయోగపడద్దా ఈ సందర్భం? దేని వాక్యం ఎట్లా ఉంది అని. సరే, ఇప్పుడు నీళ్ళు ఆ బండ కింద 2 కప్పల నివాసం ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 2. నీళ్ళలో అవి కూడా ఎక్కడే ఉంటాయి, చల్లగా ఉంటాయి కదా. అక్కడ నివాసం ఉంటా ఉంటే ఇప్పుడు ఈ 2 కప్పల జతకి ఇంకొక కొత్త కప్ప వచ్చిందంట, చిన్న కప్ప. వస్తే అవి కప్పలు ఆజాదీ చెందినాయి కాబట్టి దాన్ని కూడా చేర్చుకుంటే 3 ఉంటా ఉన్నాయి. ఉదయకాల సమయంలో చాకలా ఆయన చలవ చేయడానికి లేదా బట్టలు ఉతకడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన పని చేసుకుని ఒకటి తీసి ఏం చేస్తూ ఉన్నాడు? బండకేసి బాతుతూ ఉన్నాడు. ఆ శబ్దానికి ఈ కొత్తగా వచ్చిన కప్పకి ఏమైంది? భయం పట్టుకుందంట, ఏదో ఇరిగిపోతుంది పైన అని. అప్పుడు ఆ పాతవి ఉన్నాయి కదా 2, ఆ పాతవి అన్నాయంట, ఆడు వస్తాడు, 1 గంటలో బాదుకుంటాడు, ఆడిపోతాడు, మనకేమవుతుందంట. ఏమన్నాయి? ఆడు వచ్చాడు, 1 గంట ఏం చేస్తాడు? అలా బాదుతాడు. తర్వాత ఆడు దారినాడు పోతాడు, మనకేమి అంతగా ఉంటుందన్నమాట. వచ్చాం, కూర్చున్నాం, ఆయన మట్టుకు ఆయన ఏం చేస్తాడు? చెప్పుకుంటాడు 1/2 గంట, అరగంట. తర్వాత మన జీవితంలో గ్రహింపు లేదు. శిష్యులు శ్రేష్టమైన వారు, ఆయనతో పాటు ఉన్నవారు, అద్భుత కార్యాలు చూచినవారు, ఆశ్చర్యకార్యాలు చూచినవారు, అద్భుతాలలో పాలు పొందినవారు. పోనీ మనం చూడలేదు, మనం మర్చిపోతాడు అందం. అదవుతుందా? కొన్ని కార్యాలు ఎట్లా మర్చిపోతారని నా దినపాఠము ఆదికాండం చదువుతా ఉన్నాను నేను. యోసేపు ఆ పానదయగల అధిపతి కళ చెప్పాడు. ఆ కళ ఎంత మేలు ఆయనకి కదా. భక్ష్యకాల అధిపతి చచ్చిపోయాడు, అది వేరే విషయం. ఈయన ఉన్నాడు. నువ్వు 3 రోజుల తర్వాత ఫరో జన్మదినం వస్తుందయ్యా, నువ్వు మరలా ఆయనకి యథావిధిగా ఏం చేస్తావు? ఉద్యోగస్తుడిగా ఉంటావు. నువ్వు మళ్ళీ గిన్నె అందిస్తావు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకు. ఏం చేశాడంట? 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫరో కళ వస్తేనే కానీ ఈయనకి జ్ఞాపకం రాలేదు. అదవుతుంది. నేను ఎలా మర్చిపోయాడంటావు? ఒకవేళ నేను అనుకున్నాను దేవుడే మార్పించి ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రణాళిక వేరు. ఎదుగుతా ఉన్నావా? ఆయన ఉద్దేశం వేరు. అది నీకు గ్రహింపు ఉండాలా. శిష్యులైన వారు రొట్టెలు లేవు, మీరు ఎందుకే గ్రహించలేకపోతా ఉన్నారు? అయితే దేని గురించి గ్రహించమన్నాడు ఆయన?
పరిసయ్యులు సద్దుకయ్యులైన వారి పులిసిన పిండిని గురించి చదువు. నీకు గ్రహింపు నీకు దేవుని వాక్యం ఎందుకు చెప్పబడతా ఉంది? నీకు గ్రహింపు ఉండాలా? నీకు ఎందుకు చెప్పబడతా ఉందో గ్రహింపు లేకపోతే ఏమైపోతావు? ప్రభునందు ప్రేమంటి వారులారా, ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ప్రార్థన చేయడం కొరకు మొదట సమరయ స్త్రీకి ఉన్న గ్రహింపు, ప్రభువా నాకు అటువంటి గ్రహింపు కావాలా. ఎటువంటి గ్రహింపు? నువ్వు ప్రవక్తవని ఎదిగింది అటువంటి గ్రహింపు, నువ్వు రక్షకుడిని ఎదిగింది అటువంటి గ్రహింపు, ఆయన నిన్ను చూచుడి కొరకై అనేకులను తెచ్చింది అటువంటి వాళ్ళని కూడా ఏం చేయగలడు ఆయన? నన్నే మార్చాడు ఆయన, మార్చలేడా? వారిని మార్చలేడా? ప్రభునందు ప్రేమ ఎంత శ్రేష్టమైనటువంటి గ్రహింపు ఎరుగుతూ ఉన్నావా? రెండవదిగా మనం చూస్తే పరిసయ్యులు సద్దుకైన వారి యొక్క పురుషుని ఇలా గ్రహింపు అంతా రొట్టెలే, ఇలా గ్రహింపు అంతా తిండే, ఇలా గ్రహింపు అంతా సౌఖ్యమే. అది అవుతుందా? ఎందుకయ్యా మీరు దేవుడు అంటా ఉన్నాడు మాట కదండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 7వ వచనమా 8వ వచనం. యేసు తిరిగి అల్ప విశ్వాసారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? మీరు ఎక్కడ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తులో అదైనను? 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అదైనను మీకు జ్ఞాపకము లేదా? ఏం గ్రహింపు లేదు? చాలు, ఏం గ్రహింపు లేదు? నీకు ఏ గ్రహింపు లేదు? ప్రేమంటూ గ్రహింపు ఉంది. ఏది? రొట్టెలు లేకపోతే ఎలాగా? డబ్బు లేకపోతే ఎలాగా? రేపు పని లేకపోతే ఎలాగా? లేకపోతే జీవితం ఎలా ఉంటే ఎలాగా? ఒక గ్రహింపు ఉంది, మంచిదే. కానీ పులిసిన పిండిని గురించి గ్రహింపు లేదనుకో, అదేం చేస్తుంది? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు దానికి గ్రహింపు పెట్టుకో ముందు. ఇది దేవుడికి ఎత్తాడు. అదే ఆకాశ పక్షులను చూడండి, అది విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకునవు, ఆయనను మీ పరలోకి తండ్రి వాటిని ఏం చేస్తూ ఉన్నాడు? మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కాదా? అది ఇస్తాడు దేవుడు. నువ్వేమి భయపడక్కర్లా, నువ్వేం బాధపడక్కర్లా, నువ్వేమి దిగులు పడక్కర్లా, నువ్వేం కలచెందక్కర్లా. ఏమిస్తాడు దేవుడు? నీకు ఇస్తాడు బువ్వ, నీకు ఇస్తాడు బట్ట, నీ అక్కడ తీరుస్తాడు. ఆయన వర్తమాన భూత పుస్తకం తెలిగినవాడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన కృప చూపే దేవుడు. నువ్వు జాగ్రత్త పడవలసింది ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలోనికి ఏం రాకూడదు? పులిసిన పిండి. అది చిన్నదైనా కానీ ముద్దంతా ఏం చేస్తుంది? పరిసయ్యులు సద్దుకయ్యులని వారి యొక్క పులిసిన పిండిని గూర్చి మీరు ఏం చేయాలా? జాగ్రత్త పడాలా. దీని గురించి గ్రహింపుండు. ఏది నిన్ను పాడు చేస్తుందో దాని గురించి గ్రహింపు కలిగిన వాడుగా ఉండు. రొట్టెల గురించి గ్రహింపొద్దు, సింహాసనం గురించి గ్రహింపొద్దు, అధికారం గురించి గ్రహింపొద్దు. అవి నువ్వు కనుక ఇవి వెంబడిస్తే అవి వాటంతా అవే వస్తాయి. ఒకవేళ రాకపోయినా నీకేం తక్కువ కాదు. అది అవుతుందా? చాలామంది మన చూపు, మన ఆలోచన, మన ఉద్దేశం అవన్నీ విడిచిపెట్టే గ్రహింపు కలిగిన వాడిగా ఉండు. ఏం కావాలి నీకు? ప్రేమంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చిన నీవు నేను కూడా ఏమని ప్రార్థన చేయాలా? మొదటిది సమరయ స్త్రీకున్న గ్రహింపు. ఆమెతో ఆయన కొద్దిసేపే మాట్లాడాడు. ఏం గ్రహించింది? ఆయన ప్రవక్త, ఆయన రక్షకుడు, ఆయన అనేకులను బాగు చేయగలిగినటువంటి వాడు. అదవుతుందా? హేరోదు దేని గురించి ఆలోచన, దేని గురించి గ్రహింపు? సింహాసనం. శిష్యులు దేని గురించి గ్రహింపు? దేని గురించి? రొట్టెల గురించి. అయ్యో, మన రొట్టెలు తేని వాళ్ళు దేవుడు చెప్తా ఉన్నాడు. రొట్టెల గురించి కాదు, పులిసిన పిండి. అది పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా ఏం చేస్తుంది? నేను పాడు చేస్తుంది. నువ్వు దేని గురించి ఆలోచన కలిగి ఉండాలా? దేని గురించి గ్రహింపు కలిగి ఉండాలా? నన్ను పాడు చేసేది ఏదైనా ఉందా? ఇది గ్రహింపు. మూడో చూస్తాను చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి
అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుల కార్యాలు 4:13. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారు గ్రహిస్తూ ఉన్నారు. ఏం గ్రహించారు? వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారిని. నువ్వేం గ్రహించాలా? ఏం గ్రహిస్తే క్షేమము? వారు యేసుతో కూడా ఉండిన వారని. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇలా గుర్తెరుగుతావా? ఇలా గ్రహిస్తావా? పేతురు యోహానులు విద్య లేదు వారికి, వారు పామరులు. ఎందుకంటే వారు ఎట్లాంటి వారు? జాలరులు. వారు ఈ యొక్క దాన్ని ఏమంటారంటే చేపల యొక్క వేటవారు వృత్తి. వారికి అంత చదువు అక్కర్లేదు కూడా. అయితే జ్ఞాపకం పెట్టుకునండి, వారి గ్రహింపు ఎంత గొప్పగా ఉందో. వారు యేసుతో కూడా ఉండిన వారని ఏం చేశారు వారు? అదే నువ్వు నేను ఈ గ్రహింపు. ఎవరు దేవుని యొక్క బిడలో, ఎవరు దేవుని బిడలు కారు, ఎవరు ఆత్మీయులో, ఎవరు ఆత్మీయులు కారు, ఎవరితో సహవాసము చేస్తే మంచిదో, ఎవరితో సహవాసము చేస్తే మంచిది. అవ్వాదాములు ఆ గ్రహింపు కదా. ఎవరితో సహవాసం చేశారు? ఎవరితో? అపవాదితో సహవాసం చేశాడు. ఆడు మోసం చేశాడు. ఎదుగుతా ఉన్నావు. గ్రహింపు కావాలా? నువ్వు ప్రార్థనకు వచ్చావు, మంచిదే. ప్రభువా, నేను ఏం గ్రహించాలా? నీ పక్షంగా ఉన్నవారు యెహోషువ దగ్గరికి దేవుని దూత పంపించబడినప్పుడు ఆయన అంటాడు, నువ్వు మా పక్షంగా వాడేనా? ఆయన అంటాడు, నేను యెహోవా సేనాధిపతికి ఏం చేశాను? ఆయన సాగిలపడతా ఉన్నాడు. గ్రహింపు కావాలా నీకు నాకు? వారు విద్య లేని పామరులను వారు ఏం చేశారు? అయితే అక్కడతో ఆగిపోయిందా? వారు యేసుతో కూడా ఉండిన వారని. ఎంత గ్రహింపు! లోకస్తులే కావచ్చు, కానీ గ్రహింపు ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికి? దేవుని దగ్గరికి, యేసు దగ్గరికి. అర్థమవుతుందా? వారు యేసుతో కూడా ఉండిన వారని. ప్రభునందు ప్రేమింటి వారులారా, నేను నా జీవితంలో మనకింత గ్రహింపు లేని వారిగా ఉన్నాం. ఇంత గ్రహింపు కలిగిన వాడిగా ఉండు. ఏం చేయాలా? గ్రహింపు. ప్రార్థన చేయి, ప్రభువా నేను గ్రహించాలా. వాక్యం చదువుతా ఉన్నాను, గ్రహింపు లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను, గ్రహింపు లేదు. ఆత్మీయమైనటువంటి జీవితంలో గ్రహింపు లేదు. ఎవరిని నమ్మాలో గ్రహింపు లేదు. దేనికి? ఇదంతా దేని కొరకు? ఆత్మీయమైన భౌతికమైన గ్రహింపు ఉంది నీకు. నీ సింహాసనం ఎవరిని తీసుకునేవో, నీ అధికారం ఎవరిని తీసుకునేవో, నీ రొట్టెలు లేకపోతే నీకు కుదరదు. అదవుతుందా? బియ్యం లేకుండా ఎప్పుడైనా ఉందా మీ ఇల్లు? ఎంత గ్రహింపు! అయిపోతుందనగా ఏం చేస్తావు? ఇంకా 2 రోజులు ఉందనగానే దాని గురించి ఆలోచన, కంగారు, ఇంకో బత్త తెచ్చుకునేంతవరకు. గ్రహింపు ఉంది, మంచిదే. కానీ ఆత్మీయమైన సంగతుల కొరకు నీకు నాకు ఏముండాలా? దాని కొరకు ప్రార్థన చేయాలి. దాని కొరకు ఏం చేయాలా? ప్రార్థన. నేను నా జీవితంలో ఇటువంటి గ్రహింపు. చూడండి, ఇంక ముందు చూస్తాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని ఎవరి మాట అన్నది? పేతురు అన్నాడు. ఆయన గ్రహించలేకపోయాడు అనుకో. ఆయనకి ఏ గ్రహింపు ఉంది? ఆయన ఎలా గ్రహించాడు చెప్పండి.
ఆయన ప్రార్థనా సమయంలో ఏమొచ్చింది దర్శనం ఆయనకి? చదవండి. అదే అధ్యాయము 9వ వచనమా? 9వ వచనము. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పడ వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చేటయు చూచెను. అందులో భూమి యందు సకల విధమైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇప్పుడు ఇది దేనికి? ఈ గ్రహింపు ఎవరికి ఉండాలా? పేతురు. అందుకే అంటాడు కదా అపోస్తలుల కార్యాలు 10:36 వచనంలో, యేసుక్రీస్తు అందరికీ. ఎందుకు తెలుసా? ఆయన గ్రహించాడు దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి. ఆయన గ్రహింపు ఉంది కాబట్టి ఇప్పుడు కొర్నేలింటికి వచ్చాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సువార్త చేస్తూ ఉన్నాడు, దేవుని మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన పక్షపాతి కాడని పేతురు ఏం చేశాడు? గ్రహించాడు. నేను గ్రహించలేకపోతాం. ఆయన మనల్ని ఎందుకు రక్షించాడనే ఉద్దేశము ఇప్పటికీ గ్రహించలేదు మనం. ఆయన మనం రక్షించిన ఉద్దేశం ఏంటి? మనకు గ్రహింపు లేదు. పేతురు గ్రహించాడు. కొర్నేలింటి దగ్గరికి వెళ్ళాడు. ఎంతమందికి సువార్త చేసినాడు? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి చేరి వచ్చాను నీవు నేను. ఇటువంటి గ్రహింపు ఉందా? ఆయన పక్షపాతి కాడు. ఆయన అందరికీ ఏంటంటే ఆయన ప్రభువు. ఇప్పుడు ఆ దుప్పటి దింపబడతా ఉంది, చంపుకు తినమంటా ఉంది. ఆయన ప్రభువా, నిషిద్ధమైనది ఎప్పుడు నా నోట ఏం చేయలేదు, పడదా. దేవుడు పరిశుద్ధం చేసిన వాడిని ఏం చేయకూడదు. ఇప్పుడు దేని గురించి చెప్పాడు ఇది? చదవనా మాట 14 వచనం. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను అన్నను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని. చాలు. ప్రభునందు ప్రేమంటి వారులారా, ఇప్పుడు దేని గురించి చెప్పాడు ఈ మాట? ఆయన చెప్పాలి. దేని గురించి చెప్పాడు? పేతురుతో ఈ మాట ఎవరి గురించి చెప్పాడు? ఆయన అన్నాడు, నువ్వు చంపుకుని ఏం చేయాలి? వాటిని తినమన్నాడు. తినమంటే ఆయన ఏమన్నాడు? దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వేం చేయద్దు, నిషిద్ధమైనదిగా ఏం చేయడు, పవిత్రమైంది. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మన పాఠం ఏంటి ఇవాళ? ఇప్పుడు ఏంటి మరి? దీంట్లో ఏం గ్రహించావు? ఎవరి గురించి చెప్పాడు ఇది? ఎవరి గురించి? చతుష్పాద జంతువుల గురించా? పురుగుల గురించా? ఎవరి గురించి అమ్మా? అన్యజనుల గురించి. అన్యజనులతో సహవాసం చేయరు వాళ్ళు. అన్యజనులతో ఏం చేయరు? ఇప్పుడు అన్యజనులతో సహవాసం చేయమని పేతురు గారికి పురుగు గురించి కాదు చెప్తాం, పాకే జంతువులు కాదు గురించి చెప్తాం, నిషిద్ధమైన వాడి గురించి చెప్తాం. ఎవరి గురించి? అందుకే కొర్నేలింటికి ఏమి అడ్డం చెప్పకంటాడు ఆయన. ఏమి అడ్డం చెప్పక నేనేం చేశాను? వచ్చాను. గ్రహింపు ఉండాల. దేవుని వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం యొక్క సంగతులు మీకు తెలిసిన ఇంకా గ్రహింపు వస్తుంది. దేవుడు ఇంకా బోధిస్తాడు. నీవు నేను గ్రహింపు లేని వారుగా ఉన్నాం. అందుకే ఇలా ఉంది. మొదట ఏ గ్రహింపు చెప్పండి? మొదట ఏ గ్రహింపు అమ్మా? సమరయ స్త్రీ యొక్క ప్రవక్తని గ్రహించింది. తర్వాత రక్షకుడిని గ్రహించింది. అనేకులు ఆయన ఏం చేయగలడు? మార్చగలడని తెచ్చింది ఊరలో అందరినీ. రెండోది ఏం చూసాం అమ్మా? రెండోది పులిసిన దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. రొట్టెల గురించి కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏదో దాని గురించి నువ్వేం చేయాలా?
గ్రహింపు కలిగిన వాడిగా ఉండాలా. మూడోది ఏం చూసాం? మూడోది అమ్మా వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వీరు యేసుతో కూడా ఉండిన వారని ఎవరు ఆత్మీయులో. నాలుగవది మనం ఏ గ్రహింపులో వచ్చాం? నాలుగవది దేవుడు పవిత్రం చేసిన వాటి ఏం కూడా మనము సిద్ధమైన. ఏంటి పవిత్రం చేసిందంటే అన్ని జనులు కూడా ఏం చేయాలా? అందుకే 10:36 అంటాడు యేసుక్రీస్తు అందరికీ ఆయన నిజముగా ఏం కాదు, పక్షపాతి కాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు మంచిదే, దేవుని సన్నిధికి వచ్చావు మంచిదే. కానీ నీవు దేవుని సన్నిధిలో నిజమైన గ్రహింపు లేకపోతే, ఎందుకు వచ్చావనే గ్రహింపు లేకపోతే, ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్న గ్రహింపు లేకపోతే, అసలు ఆయన ఏంటి అనేది గ్రహింపు లేకపోతే ఎంతకాలం వచ్చినా ఏం ఉపయోగం లేదు. భౌతికమైన విషయాలకి నీ గ్రహింపు, హేరోదికి ఎంత గ్రహింపు ఉందో, అంటే రాజుకి ఎంత గ్రహింపు ఉందో నీకు అంతే గ్రహింపు ఉంది. ఆయన జ్ఞానులు తన దగ్గరికి వచ్చిన కాలం తెలుసుకుని అవన్నీ లెక్కగట్టి ఏం చేశాడు? 2 సంవత్సరాల కింద ప్రాయం అందరూ ఏం చేశాడు? ఆయన చంపించేశాడు. ఆయనకి ఉంది గ్రహింపు. నీకు నాకు భౌతికమైన గ్రహింపులు ఉన్నాయి, అది కాదు. ఆత్మ సంగతులు, ఆత్మీయమైన స్థితి, ఇది అంత గ్రహింపు కలిగి ఉన్నావు. ఉదయకాల సమయంలో నీవు నేను ప్రభా నేను గ్రహింపులోనికి రావాలి. నీ విషయమై, నీ వాక్యం విషయమై, పరిశుద్ధుల విషయమై, ఎవరిని చేర్చుకోవాలో వారి విషయమై, నీతో ఉండిన వారు ఎవరో అనేవారి విషయమై నేనేం చేయాలా? గ్రహింపు కలిగిన వారికి ఉండాలి. ఎదుగుతా ఉన్నావా? అందుకంటాడు కదా, నేను చెప్పిన బోధ కాకుండా ఇంకొక బోధ పరలోకం నుండి దేవునితో వచ్చిన చెప్పిన ఏం చేయకూడదు? నువ్వు వినకూడదు. ఏ బోధ అది? ఎవరు చెప్పారు ఈ మాట? పౌలు ఎంత చక్కగా చెప్పాడు. అసలు వారితో చేరొద్దన్నాడు, వారికి శుభమని చెప్పొద్దన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దేవుని యొక్క మాటే మనతో చెప్పినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. మన జీవితంలో మన గ్రహింపు ఎంత గొప్పగా ఉంది, ఆయన గురించి మన గ్రహింపు ఏ రీతిగా ఉంది. సమరయ స్త్రీ వంటి గ్రహింపు కలిగిన వారంగా మనం ఉంటే ఎంత మంచిది. ఇటువంటి గ్రహింపు కలిగిన వారముగా పేతురు గ్రహింపు కలిగిన వాడు అడ్డమేమి చెప్పుకొచ్చినాడు. మన జీవితంలో గ్రహింపు ఉంటే ఏమి చెప్పాం, గ్రహింపు లేకే. కాబట్టి చేరువచ్చిన మనము ఉదయకాల సమయంలో ఇట్టి గ్రహింపు కలిగిన వారముగా, దేవుని యొక్క కార్యముల విషయమై గ్రహింపు కలిగిన వారముగా, ఆత్మీయమైనటువంటి జీవితం విషయం గ్రహింపు కలిగిన వారుగా ఉండి, ఇంకా లేకపోతే అటువంటి గ్రహింపు పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండి, ప్రార్థించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. సాయంత్రము వేలువేలులో సీఎంలో ప్రార్థనా కొడుకు దేవుడు సహాయపడినట్లుగా మీరు ప్రార్థన చేస్తారండి. తరువాత ఆదివారం ప్రభుదిన పరిచర్య ఉదయకాలము సియోన్లో 10 గంటలకు షోమ్రోన్లో ఆ పరిచర్య జరిగినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. 3వ తారీఖు వైజాగ్లో వివాహం ఉంది, వివాహం కొరకు వెళ్ళాలా, ప్రార్థన చేయండి. 4వ తారీఖు ముందుగా ప్రకటించిన రీతిగా కోయిలగూడెం క్రిస్టియన్ ఫెలోషిప్లో యవనస్తులకు కూడిక ఉంది. యవనస్తులు సిద్ధపడండి. ఆ రోజు సెలవు, పబ్లిక్ హాలిడే కాబట్టి అందరూ సిద్ధపడండి. వాహనం పెడతాము, తీసుకొస్తాం. 9 గంటలకే అక్కడ మనకు యవనస్తులు కూడి కాబట్టి మనం ఎంత లేదని ఇంచుమించు 7:15 అలా వెళ్ళాలి. 1.5 గంట ఉంటుంది ప్రయాణం మనకు. కాబట్టి 7 గంటలకల్లా మీరు సిద్ధపడిపోవాలి. ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. తరువాత సోదరుడు సుందరరావు గారని నెక్కలంలో దైవ సేవకులే, అడవి నెక్కలంలో దైవ సేవకు, పెద్ద వయసు. ఆయన ప్రభు పిలుపు అందుకుని నిన్న సాయంత్రము దేవుని వద్దకు వెళ్ళారు. ఇప్పుడు భూస్థాపన 2 గంటలకు ఆ ప్రాంతం, నేను కూడా వెళ్ళాలా. అయితే ప్రార్థన కూడుకున్న కారణాన్ని బట్టి వెళ్ళాల. విజయవాడ అవతల ఆ భూస్థాపన కొరకే ప్రార్థన చేయండి. విడువబడిన కుటుంబస్తులు ఆదరించబడి కొరకే దేవుని చేత వారి కొరకే ప్రార్థన చేయండి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయన ఎంతో సేవ చేశారు, ఉద్యోగం చేశారు. మాస్టర్ కింద ఈ పరిసర ప్రాంతాలన్నీ తిరిగి ఆయన సేవ చేశాడు. పెద్ద వయసే ప్రభు పిలుపుకి వెళ్ళారు. మీరు ఆయన కుటుంబం కొరకై ప్రార్థన చేయండి. తరువాత 12వ తారీఖు సిస్టర్స్ మీటింగ్. అక్కడ
తెలుగుచెరలో, తెలుగుచెరల గిలగాల్లో ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. మనల్ని అందరినీ ఆహ్వానించారు, పత్రికలు కూడా పంపించారు. కాబట్టి 12 తారీఖు సెకండ్ సాటర్డే ఆ రోజు కూడా సహోదరులు సిద్ధపడండి. మీ కొరకు వాహనం పెడతాము, తీసుకొస్తారు. ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి 12 తారీఖు. తర్వాత నేపాల్ గురించి ప్రార్థన చేయండి. అనుకోని ఆపద, ఎంతోమంది అసలు ఏమైపోయి తెలియదు, ఒకేసారి ఏమొచ్చింది, వరద. ఎంతో దారుణంగా వచ్చిందో మామూలుగా కాదు. ఎంతోమంది, ఇంకా ఇప్పుడు 500 ఎంతోమంది చెప్తున్నారు, కానీ అదంతా సరైన లెక్క కాదు. కానీ ఎంతోమంది చనిపోయారు. ఊళ్ళో కొట్టుకుపోయినాయి ఆ వరదకి. అక్కడ విడవబడిన వారి కొరకు, ఇంకా ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఆశ్రయం లేని వారి కొరకు దేవుడే వారి పక్షంగా కార్యములను మరి కార్యం చేసి రక్షణ లేకపోతే ఆశ్రయం ఇచ్చుడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మన ఇండియా నుంచి కూడా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళారు. మన దగ్గర అక్కడ కూడా 300 మంది ఎంతమందో మన వాళ్ళు ఉన్నారంట. ఫారినర్స్ ఎంతోమంది ఉన్నారు. లెక్కేం లేదు, లెక్క తెలియట్లేదు ఇంకా. అయితే అందరూ క్షేమంగా ఉన్నట్లుగా, ఒకవేళ ఏదైనా వారికి నిరీక్షణ ఉంటే క్షేమంగా ఉన్నట్లు కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. భాగశ్రీ కొరకే ప్రార్థన చేయండి. మరి ఉద్యోగం కొరకే ఎగ్జామ్స్ రాస్తాం ప్రియబిడ్డ. దేవుడు ఏదైనా మార్గం తెరిచి ఆమెను స్థిరపరిచినట్లుగా, ఉద్యోగం అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. శుభశ్రీకి ప్రాక్టికల్ జరుగుతూ ఉన్నాయి. మెరిసి కూడా ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారు. కాన్ఫిడెన్స్లో ఉన్నారు, ఇక్కడ ప్రార్థన చేయండి. ఇక్కడ ఉన్న అక్కడ ప్రార్థన చేస్తారు. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నీ ఎడతెగని సన్నిధి ఇచ్చారు, మీకు వందనములు. మేము గ్రహింపు కలిగిన వారిగా ఉండాలని మీ ఉద్దేశం. మా పితరురాలు సమరయ స్త్రీ, ఆ తల్లి కొన్న గ్రహింపు నాకు లేదు ప్రభా. అది కొద్ది సమయం మాట్లాడినారు. నువ్వు ప్రవక్తని గ్రహించింది, నువ్వు క్రీస్తు అని గ్రహించింది, నువ్వు రక్షకుడు అని గ్రహించింది, అనేకులను మార్చగలవని గ్రహించింది, తెచ్చింది అందరినీ. ప్రభా నా జీవితంలో ఎక్కడుంది గ్రహింపు? ఇంత గ్రహింపు లేదు నా జీవితంలో. ఆ భౌతికమైన సింహాసనం కొరకు, లేకపోతే ఈ జీవితం ఎలా వెళ్తుందనే దాని కొరకు ఎంత గ్రహింపు ఉందో నాకు మీరు ఎరుగునే దేవుడు. అయితే ప్రాముఖ్యంగా ఏది గ్రహించాలో, పరిసయులు సర్దుకులైన పులిసిన పిండిని గూర్చి, ఆ పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా పులిచాను ప్రభా. ఎన్నో పులిసిన పిండిలు ఉన్నాయి నా జీవితంలో. వాటి గురించి జాగ్రత్త పడినట్లు, వాటిని గ్రహించి వాటికి దూరంగా ఉన్నట్లుగా, వాటి నుంచి విడిపించబడినట్లుగా, వాటి నుంచి తప్పించబడినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. ఎవరైతే అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారో, చేయబోతూ ఉన్నారో వారి కొరకే నీకు వందనాలు ప్రభా. వారు యేసుతో కూడా ఉన్న వారు గుర్తెరిగి, వారు పామరులే కానీ నీతో ఉన్నారు. వారికి ఎంత గ్రహింపు ఉందో, వారు అన్నిలే కానీ వారి యొక్క సంగతులు చూసినప్పుడు వారు నేను గుర్తు చేసుకుంటా. ఎంత గ్రహింపు ప్రభా. అటువంటి గ్రహింపు పేతురుకు ఎంత గ్రహింపు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ఎంత గ్రహింపు. నా జీవితంలో గ్రహింపు లేదు ప్రభా. నీ కార్యాలకు గ్రహింపు లేదు ప్రభా. రొట్టెల కొరకు గ్రహింపు ఉంది, చూసుకుంటూ ఉంటాను. భౌతికమైన సంగతి ఉన్నాయా లేదా, ఎలాగూ ఏంటి ప్రభా, ఇదే సరిపోతుంది జీవితంలో. భౌతికమైన వాటి కొరకు కాక ఆత్మీయమైనటువంటి గ్రహింపు కలిగిన వాడిగా ఉండు కొరకై నన్ను మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. పేతురు, ప్రభా నువ్వు పవిత్రమైనది ఎంచిన దాన్ని నిషిద్ధమైన ఎంచలేదు, ఎంచకుండా ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు నేను అడ్డమేమో చెప్పుకొచ్చాను. అంతేకాదు ఆయన పక్షపాతగాడని గ్రహిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎంత గ్రహింపు కలిగిన వాడిగా ఉన్నాడు పేరు. నా జీవితంలో ఇటువంటి గ్రహింపు నాకు అనుగ్రహిస్తున్నాను ప్రభా. నీ బిడ్డల యొక్క సహవాసాన్ని గ్రహించినట్లు కూడా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు చెప్పిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీ సహాయం దయచేస్తారండి ప్రభు. చెప్పిన ప్రార్థన మనవల కొరకే నీకు వందనములు. మనల్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన వారి కొరకు మీకు వందనములు. కాన్ఫరెన్స్లో ఉన్న వారి కొరకు ఏమైనా స్తుతిస్తాను. వారు ప్రార్థించబోతుండగా వారికి ప్రార్థన ఆత్మను దయచేస్తారండి. సాయంత్రము సియోనులో ప్రార్థన గుడికి సహాయపడు. రాకపోకలు తోడేయండి. అక్కడ ఉన్న సంఘాన్ని దీవిస్తారండి. నూతన ఆత్మలు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం సియోన్లో 10 గంటలకు షోమ్రోన్లో సహాయపడుతారండి ప్రభా. 3వ తారీఖు సల్మోను కుమారుడి వివాహము సహాయపడుతారండి. 4వ తారీఖు మరి
కోయిలగూడెం క్రిస్టియన్ ఫెలోషిప్లో యవనస్తుల కూడిక సహాయపడుతున్నాడు. ఇలాగూ ఆయా పరిచర్లు ప్రభు చెప్పేశారు. ప్రాముఖ్యంగా నేపాల్ పరిసర ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భూటాన్ ప్రాంతాలు ప్రభా ఈ యొక్క ఫ్లడ్స్ అనుకోకుండా వచ్చిన కారణాన్ని బట్టి ఎంతోమంది ఈ లోకాన్ని విడిచారు. ఎంతోమంది ఎక్కడున్నారో తెలియదు. ప్రభా మీ చిత్తమైతే వారిని కనికరించి సహాయపడు. ప్రాముఖ్యంగా నీ కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తారండి. ప్రభా నిరాశ్రయులను వారిని జ్ఞాపకం చేసుకునండి, వారికి సహాయపడు. ప్రాముఖ్యంగా ప్రభా ఇంకా ఎవరైతే రక్షణకు వెళ్ళిపోయి ఉన్నారో ఈ సమయంలో వారు రక్షణ పొందుడి కొరకై మీరు వారిని దర్శిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. నమ్మదగిన దేవానికి కొందాం. సుందరాంకులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. భూస్థాపన కార్యక్రమంలో నీ దాసులైన వారికి సహాయపడుతారండి. నీ కృపను విస్తరింపజేస్తారండి. కుమారుడు కుటుంబం, కుమార్తెల కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించి సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవ నీకే వందనములు, స్తోత్రం. భాగశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డ ఎగ్జామ్స్ రాసింది ప్రభు, గవర్నమెంట్ జాబ్ కొరకే మీ చిత్తమైతే ఏదైనా ద్వారం తెరిచి జాబ్ అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. మెరిసి కొరకు, శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. తగిన జ్ఞానం ఆలోచన తెచ్చి బాబీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి వేసా ఛాంపియన్గా అయ్యి రావాలా. నీకు అసాధ్యమైంది ఏది, నీకు సమస్తము సాధ్యమే. ప్రభా మీ దాసుని పక్షాన్ని నీ కార్యాలు విస్తరింపజేస్తాడు. భయపడకము, నేను దేవుని సెలవిచ్చిన దేవుడవు. మీరే మీ సహాయం దయచేసి అది అనుగ్రహించి వెళ్ళటి కొరకు ఎక్కడ ఎటువంటి కలవరము లేకుండా అంత నెమ్మదిగా సమాధానంగా జరుగుటి కొరకే సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. యెహోవా నిన్ను ఆశ్రయించి వాడిని నువ్వు విడిచిపెట్టవు ప్రభా. కాబట్టి నేను నమ్ముకుంటుండగా నీ మీద ఆధారపడుతుండగా మీరే సహాయపడతాడు. సో అహరోన్ గారు, మోషే గారు ఆయన భార్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మోషే గారు బావమరిది యాక్సిడెంట్ కూడా వెళ్ళాడు. ఎంతో దెబ్బ తగిలింది, ఆపరేషన్ జరిగింది. ప్రభా తాకండి, స్వస్థపరుస్తారండి. కావాల్సిన క్షేమాన్ని గ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం. ప్రభా ఇంకా అనేక సంగతులు 31వ తారీఖు సిరా దావీదు యొక్క కుమారుడి యొక్క వివాహం జ్ఞాపకం చేసుకునండి. ఆ సమయంలో కూడా దేవునికరంగా ఉంచుతారు. అనేకుల కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. అన్ని సంఘాల కొరకై, ఆ దైవ సేవకుల కొరకై, ప్రభా మరి సంఘస్థుల కొరకై, బిడ్డలు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థించుడి కొరకై నన్ను కూడా మీరు సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేసి ఏదైతే ప్రార్థించి మడిచినామో దానికి రుణంతల దీవెన ఆశీర్వాదం దయచి నీ సేవకుల నుంచి ఆయా చోటుకు వెళ్ళినప్పుడు మా గురించి ప్రార్థించి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారి అక్కర్ల అవసరం తీర్చి వారికి క్షేమం దయచేసి ఆత్మీయ అభివృద్ధి పొందిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేసి అందరినీ పాదర పెట్టుకుంటూ మా ప్రభువును మా రక్షకుడిని అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెడ ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నామ తండ్రి, ఆమేన్. దయచేసి